హైదరాబాద్ లో విదేశీ యువతులతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. వ్యభిచార ముఠా నిర్వాహకుడు శివకుమార్ తో పాటు 17 మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 మొబైల్ ఫోన్లు, 25 HIV కిట్లు, 20,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గచ్చిబౌలి పోలీసులతో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నారు. ప్రధానంగా శివకుమార్ అనేటటువంటి వ్యక్తి ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. శివకుమార్ బోరబండ ప్రాంతానికి సంబంధించిన వాడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సర్వీస్ అపార్ట్మెంట్లను రెంట్కు తీసుకుని అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నేను కొండాపూర్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ కాలనీ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లోనే వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక శివకుమార్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి యువతులను హైదరాబాద్కు తీసుకొచ్చి వారి ద్వారా ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా వెబ్సైట్ల ద్వారా ఈ యువతులను తర్వాత విటులను ఆకర్షించి వారితో వ్యభిచారం చేయిస్తూ ఉన్నారు. లొకాంటో అనే వెబ్సైట్లో విదేశాలకు సంబంధించినటువంటి యువతుల వెబ్సైట్లను ఉంచడం ద్వారా వారి ద్వారానే ఈ వ్యభిచారం అంతటి కూడా శివకుమార్ గత కొంతకాలంగా నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పోలీసులకు సమాచారం అందడంతో ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఇందులో ఈ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు శివకుమార్ అన్న పక్కా సమాచారంతో నిన్న రాత్రి రైడ్స్ నిర్వహించారు. ఇందులో భాగంగానే వివిధ దేశాలకు సంబంధించినటువంటి 17 మంది యువతులను అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా కెన్యాకు సంబంధించినటువంటి 14 మందితో పాటు ఉగాండాకు సంబంధించినటువంటి 2, టాంజానియాకి సంబంధించినటువంటి ఒక యువతిని రెస్క్యూ చేసి వీరందరినీ కూడా స్టేట్ హోమ్కి తరలించినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రధానంగా శివకుమార్ ఇందులో కీలకంగా ఉన్నారు. శివకుమార్తో పాటు మరొక 2 వీటులను కూడా అరెస్ట్ చేసి వీరి ముగ్గురిని కూడా రిమాండ్కి తరలించారు. అయితే ఈ సర్వీస్ అపార్ట్మెంట్లో ఇటు పోలీసులు రైడ్ చేసిన తర్వాత ఇందులో చాలా వరకు కూడా కొన్ని వస్తువులను సీజ్ చేశారు. ప్రధానంగా హుక్కా పీల్చడానికి వీలుగా హుక్కా ఫ్లేవర్లను కూడా అందుబాటులో ఉంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సో హుక్కా పీల్చేటటువంటి పరికరాలను కూడా పోలీసులు సీజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రధానంగా సెక్స్ టాయ్లను కూడా శివకుమార్ అందుబాటులో ఉంచారు. ఆ సెక్స్ టాయ్లను కూడా సీజ్ చేసి వాటిని అన్నింటిని కూడా సీజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే శివకుమార్ ఎంతకాలంగా ఇదంతా నిర్వహిస్తున్న అంశాల గురించి పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అతన్ని రిమాండ్కి తరలించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక బాంబే, ఆ తర్వాత ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇక విదేశీ యువతులను ఈ వెబ్సైట్ల ద్వారా వారి చేత ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా కూడా గత కొంతకాలంగా ఇదంతా జరుగుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇక శివకుమార్ నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా విదేశాలకు సంబంధించినటువంటి యువతులను వెబ్సైట్ల ద్వారా ఆకర్షించి వారందరినీ కూడా హైదరాబాద్లోని ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే అపార్ట్మెంట్కు తీసుకొచ్చి వారి చేతనే ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో